భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఎన్నికల కార్యాలయాన్ని వైసీపీ ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యుడు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. వలస నేతల్ని నమ్మొద్దని, నిత్యం ప్రజల్లో ఉండే అవంతిని గెలిపించుకోవాలని రాజ్యసభ సభ్యుడు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం సీఎం జగన్ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. 5 ఏళ్లలో భీమిలి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 5 సార్లు కూడా నియోజకవర్గాన్ని చూడని నాయకులను ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ప్రశ్నించారు. విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ప్రత్యేకమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి. మొన్నే విజన్ విశాఖ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో చెప్పారు, నేను విశాఖపట్నం మరి రేపు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచే ప్రమాణ స్వీకారోత్సవం చేస్తాను, ఎక్కడి నుంచే పరిపాలన చేస్తాను, దీన్ని ఒక ముంబై, చెన్నై, హైదరాబాద్ ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తాను అని చెప్పిన వ్యక్తి కావాలా? మరి పొరపాటున చంద్రబాబు అయితే ఈ రాజధాని తీసుకెళ్లి అమరావతిలో పెడతాడు. ఆయన అమరావతిలో పెడితే మనందరం కూడా ఈ రైల్లో బస్సు పట్టుకుని వెళ్ళాలి. అప్పుడు మరి మనందరికీ అక్కడ లోపల కూడా రాలేదు వాళ్ళు. కాబట్టి మనందరం కూడా ఇవాళ ఈ గాలి పిలుస్తున్నాం, ఇక్కడ ఫుడ్ తింటున్నాం. మనందరికీ కూడా ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉండాలి. తప్పనిసరిగా మరి ఈ ప్రాంత అభివృద్ధిని కోరే వాళ్ళందరూ రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారో మీరు చూశారు. మరి నా మీద పోటీ చేసే అభ్యర్థులు కూడా మీరు చూశారు. గతంలో ఎవరికి అందుబాటులో లేకుండా ఎలక్షన్లో అప్పుడే రావటం, ఎలక్షన్లు అవ్వగానే మర్చిపోవటం. ఆ గంటా శ్రీనివాసరావు ఇంటికి ఉత్తర నియోజకవర్గం 10 నిమిషాలు కూడా ఉండదు. కానీ ఎప్పుడూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా నియోజకవర్గానికి వెళ్ళలేదు, పట్టించుకోలేదు. ఏమి ప్రజలు అసలు ఉన్నారో పోయారో కూడా చూడలేదు. మళ్ళీ అక్కడైతే ఉత్తరంలో పోటీ చేస్తే డిపాజిట్ రావని మళ్ళీ భీమిలి ప్రజలు మర్చిపోయారు. 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అని మళ్ళీ భీమిలికి వచ్చాడు. ఈయన గంటా శ్రీనివాసరావు అంతే, చంద్రబాబు గారికి అంతే. వాళ్ళకి ఎలక్షన్లప్పుడు అంటే రాజకీయం అంటే ఒక వ్యాపారం. వాళ్ళకి రావటం, 4 మాయమాటలు చెప్పడం ఎలక్షన్లప్పుడు, అలాగే కానీ హామీలను ఇవ్వటం.